నువ్వు థరోలీ ఎంజాయ్ చేసిన ఏంటి ఎపిసోడ్స్ ఏంటండి? ఫస్టా సెకండా? థరోగా అన్నీ ఎంజాయ్ చేశాను ఫస్ట్, కానీ 7th 8th హైలైట్. నాకు పర్సనల్లీ అయితే నేను జాబ్ ట్రయల్స్ కోసం వెళ్తాం కదన్నా, అది కూడా ఎందుకు చెప్తాను, నాకు అక్కడ అది సురేష్ ప్రొడక్షన్ గేట్ దగ్గర 3 years బ్యాక్ నేను ఆడిషన్స్ కోసం వెయిట్ చేశాను. నాకు సాయిబాన్పల్లి అదే గేట్లు తెచ్చుకుంటే దాని నుంచి నడుచుకొని వచ్చే షార్ట్ పెట్టాడు అక్కడ రామానాయుడు స్టూడియోస్లో. అందుకే నాకు అది పర్సనల్లీ గుర్తుండిపోయే సీన్ అది నాకు బాగా. నీ లవ్ స్టోరీ ఆవిడ అడుగుతుంది కదా, నీ లవ్ స్టోరీ నీ లవ్ స్టోరీ బ్రేకప్ అయినప్పుడు ఒక 8 సంవత్సరాలు ఫాతిమానా ఎవరు? పాకిమా అంటాడు. ఫాతిమా కూడా కాదు, పాకిమా అంటాడు. ఆ ట్రాక్ కూడా నిజంగా బాగుంది. ఆ సాంగ్ అక్కడ ఒక సాంగ్ వస్తుంది కదా, నిజంగా లిటిల్ హార్ట్స్ ముందు కానీ ఆ పాట కానీ రిలీజ్ చేస్తే సాయిబాన్పల్లి రాశాడు అది బాబా. ముందే ఎప్పుడు రాజు మీకు తెలుసు కదా. కానీ ఆ పాట ముందు వచ్చి ఉంటే ఇంకా నువ్వేం చేస్తున్నావు సాంగ్ ఉంది కదా, దానికంటే ముందు ఈ పాట వస్తే నిజంగా హైలైట్ అయ్యేది. అది కూడా బాగుంటుంది అన్న. బాగుంటుంది, నేను బాగుంది అడిగింది ఫస్ట్ క్రియేట్ చేసింది మీది లేట్ రిలీజ్ అయింది అంతే. అదొక్కటే చిన్న బాధ. సో చూసిన తర్వాత సిరీస్ చూసిన తర్వాత సురేష్ బాబు గారు కానీ రానా కానీ వాళ్ళ తరపు నుంచి ఎటువంటి అప్రియేషన్స్ కానీ పిలవటం కానీ మాట్లాడటం కానీ? అంటే మాకు అక్కడ డబ్బింగ్ వెళ్ళేటప్పుడు మాకు సురేష్ బాబు గారు కనబడుతూ ఉండేవాళ్ళు, పిలిచేవారు. సార్ పిలిచి ఎలా వస్తుంది ప్రతిదీ అడిగేవారు డీటెయిల్స్. నేను డబ్బింగ్ వెళ్ళినప్పుడు 3-4 times నాకు కనబడ్డారు అక్కడ. అప్పుడే సాయితో అడగడం అంతా మొత్తం బాగా చూస్తారని. అంటే ఈ సీన్ పర్టికులర్గా ఎలా నవ్వుతున్నారు జనాలు, కింద పడిపోయి నవ్వుతున్నారా లేకపోతే ప్రాపర్గా అడుగుతారు, పాయింట్ టు పాయింట్ అడిగేవారు, అంతా జోన్ చేసేవారు. రానా సార్తో ఇప్పుడిప్పుడే ఇంకా స్టేటస్ పెట్టడం అదంతా స్టోరీ షేర్ చేయడం అంతా అది చాలా హ్యాపీ. ఎందుకంటే బికాజ్ చిన్న వెబ్ సిరీస్ కదా, అలాంటిది అంత పెద్ద ఆయన మా స్టోరీ పెట్టారు, బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చారు, అది చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. సూపర్. నాకు తెలిసి ఒక పెద్దది మీకు పెద్ద ఫ్లాట్ సురేష్ ప్రొడక్షన్స్లో రావటం, ఆహాలో స్ట్రీమ్ అవటం నాటే జోక్. అది చాలా మంది కష్టపడి చాలా సినిమాలే తీరు, చాలా సినిమాలు రావు ఈ ప్లాట్ఫామ్ దొరకు. సినిమాలు తీసేసి కనీసం ఓటీటీకి దొరకని సినిమాలు చాలా నిన్ను చూసుంటారు. అటువంటిది ఇంత మంచి సిరీస్ మీకు ఆహాలో స్ట్రీమ్ అయింది, సురేష్ ప్రొడక్షన్ నుంచి అయింది. సో నాకు తెలిసి మీకు పెద్ద ప్లాట్ఫాము ఎవరు చెప్పుకోవడం ఉంటుంది. నాకు తెలిసి ఇప్పటికి 50 million minutes 3 రోజుల్లోనే అంత నెంబర్స్ అంటే ఇంకా ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. సో మీ ప్రొడ్యూసర్ గురించి చెప్పండి. ప్రవీణ్ సార్ అసలు సూత్రధార అని చెప్పచ్చు. ఇంకా మొత్తం ఈ ప్రాజెక్ట్కి ఎక్కించారు. వంశ్ అండ్ విజయ్ చాగంటి అన్న ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఫస్ట్ కథని ప్రవీణ్ సార్ దగ్గర తీసుకెళ్తే ప్రవీణ్ సార్ ఇంకా మనోడు నరేషన్ అయ్యాక ఇంకా ఎక్కించిందే అతను మొత్తం, ఇంకా దగ్గరుండి మొత్తం చూసుకొని ఈ మొన్న వేసిన ప్రీమియర్స్ కూడా అంతా ఫుల్ సపోర్ట్, ఫ్రెండ్లీగా ఉంటాడా ప్రవీణ్? మరి తెలంగాణ కదా, ఆంధ్ర స్టోరీ ఎట్లా కింద ప్రవీణ్? అది మీరు అతన్నే అడగాలి. మరి మనోడు నరేషన్ అంత బాగా ఇచ్చాడేమో. సాయినా నాతో చెప్తుండాడు ప్రవీణ్, భలే వచ్చింది కదా, భలే ఉంటుంది, మీరు ఎప్పుడైనా ఖాళీ ఉంటే చూడమని ప్రవీణ్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆనందలహరి పోస్టర్ భలే డిజైన్ చేశారు, మాంటేజ్లో వస్తుంది కదా మీ గెటప్స్, భలే డిజైన్ చేశారు. సూపర్. మీరేం చెప్తారు ప్రవీణ్ గురించి, ప్రొడ్యూసర్ గురించి? ఆయన చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మంచి అవుట్పుట్స్ ఇస్తారు. లైక్ ఎలా అంటే మాకు సురేష్ గారికి ఒక బ్రిడ్జ్ అనే చెప్పొచ్చు ఆయన. సో హ్యాపీ ఆయన మా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసినందుకు. బికాజ్ అక్కడే అది చేయకపోయి ఉంటే ఇది ఇక్కడ వరకు వచ్చేదే కాదు. చాలా పెద్ద థ్యాంక్ యూ చెప్పుకోవాలి అసలు ప్రవీణ్ గారికి అయితే నేను. సూపర్. నెక్స్ట్ ఏంటి ప్రాజెక్ట్స్? వీటితో పాటు ఇటువంటి వెబ్ సిరీస్లో వస్తే చేస్తాం నెక్స్ట్? నేను ఏదొచ్చినా చేయడానికి రెడీ ఉందన్న, రావాలంతే. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.